సో రాఘవేంద్రరావు గారు ఈ థాట్ మీకెలా వచ్చింది అసలు? ఈ సినిమా ముందు యాదగిరి సుందరం ముందు వరుసగా 3 సినిమాలు ఫెయిల్ అయినాయి. ఒంటరి పోరాటం, రుద్రనేత, అగ్ని అయిపోయింది. రాఘవేంద్ర పని అయిపోయింది. నెక్స్ట్ సినిమాలు చేయడం. ఆ టైంలో దత్తు గారు ఒక లైన్ వినిపించారు. అందరికీ ఏంటంటే ఆయన ఇప్పుడు ఫ్లాప్లో ఉన్నారుగా చేయరన్నారు. ఇండస్ట్రీలో చాలామంది అనుకున్నారు అప్పుడు. అది చేయటానికి చాలా ధైర్యంగా ఫ్లాప్ అయినా సరే నేనే చేయగలను అని చిరంజీవి దత్తు గారు ఒప్పుకున్నందుకు ముందు టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్లో ఉండు.